Matthew chapter 6 verse 31. Matthew chapter 6 verse 31. Therefore do not be anxious, saying, what shall we eat, or what shall we drink, or what shall we wear? తెలుగులో చూద్దాము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుతుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు. ఈ విషయాల గురించి మీరు ఆలోచించవద్దు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అని మీరు విచారించవద్దు. మీకు ఏమేం కావాలో మీ పరలోకపు తండ్రికి చాలా బాగా తెలుసు. వాక్యం మీకు తెలుసు. వాక్యంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు. నా బిడ్డలైన వారికి అన్నిల కంటే తెలియదు కాబట్టి వాళ్ళు విచారిస్తూ ఉంటారు. మీకైతే అనేక వాక్యాల ద్వారా అనేక విషయాలు నేను బోధిస్తూ ఉన్నాను కదా. వాటి గురించి ఎవరూ చింతించవద్దు. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, మరి ఏమి ధరించుకోవాలి, ఏమి తినాలి, ఏం త్రాగాలి అని చెప్పి వరి అవ్వద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఎందుకు వరి అవ్వద్దు అంటున్నారు? నెక్స్ట్ కంటిన్యూషన్ వర్సెస్లో ఉంది, చూద్దాము ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు మనకి మాటలు చెప్పారు.